హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చికెన్తోని ఫ్రై చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ టైప్లో చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. బ్యాచిలర్కి అయితేనేమో ఇది ఒక చక్కని వరం అండి. సూపర్ టేస్టీగా ఉంది. దీన్ని ఎలా చేయాలో ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం వాడిన ఈ మసాలాలు చాలా బెస్ట్ అయినవండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ముందుగా మనం చికెన్ తీసుకోవాలండి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక బౌల్ అయితే వేసానండి. ఓకేనా. అది ఎలా అంటే నీళ్ళు వడవనిచ్చి అప్పుడు వేసుకుంటే ఏంటంటే రుచి చాలా బాగుంటుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి నిమ్మకాయ అండి సగం దబ్బని గింజలు తీసేసి ఆ రసాన్ని పిండేసుకోవాలి. ఒకవేళ రసం తక్కువ అనిపిస్తేనేమో 1 కాయ వరకు కూడా పిండుకోవచ్చు. ఓకేనా. గింజలు లేకుండా చూసుకునేసి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది బాగా అతుక్కునే విధంగా ఇలా కొంచెం పిసుకుతూ బాగా కలిపి దీన్ని అరగంటకైతే తగ్గకుండా ఊరబెట్టుకోవాలండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలండి దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకునేసి చెక్క కొంచెం వేసుకొని 4-5 లవంగ పుల్లలు కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక 10 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అది కొంచెం కారం ఎక్కువగా ఉండేటి అయితేనేమో ఒక 2 తగ్గించుకున్నా పర్వాలేదు. కారం కొంచెం తక్కువ అనిపిస్తేనేమో ఒక 2 వేసుకున్నా పర్వాలేదు. వీటిని మనం ఇలా సన్న మంట మీద బాగా ఎర్రగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటెలు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు దాదాపు ఒక 2 వరకు అండి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇవి కూడా సన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టిన ఈ చికెన్ అయితే దీంట్లో వేసుకుందాం. అది ఎలా అంటే ఒక అరగంట సేపు అయితే మనం ఊరబెట్టాం కదండి. ఒకవేళ టైం సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం దాదాపు ఒక 20 నిమిషాల వరకైనా సరే ఊరనిచ్చుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే రుచి కోసమనే మనం అలా చేసుకోవాలి. లేదంటే అప్పుడే కలిపినా అప్పుడే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా తిరిగేసి మూత పెట్టి ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా తిరిగేసి మూత పెట్టి ఇలా ఉడికించుకునేటప్పుడు అందులోకించి కాస్త నీరు అన్నది రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ నీరు ఇనికిపోవాలండి. ఆ టైప్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చీరిన పచ్చిమిరపకాయలండి ఒక 3 లేదా 4 వేసి ఇవి కలుపుతూ ఇవి వేగేలోపు మళ్ళీ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పొడి కొట్టుకుందాం. ఓకేనా. ఈ టైప్ మనకి పొడి రావాలి. ఇప్పుడు ఈ పొడిని కాస్త పక్కన పెట్టేసి ఇందాక మనం ఏదైతే ఫ్రై చేస్తూ ఉన్నామో ఆ చికెన్ని ఈ విధంగా మనం అంటే డీప్ ఫ్రై టైప్లో మనం చేసుకోవాలి. ఓకేనా. ఇది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ టైప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకుందాం. ఈ ఫ్రైలో ఏంటంటే కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బందే, తక్కువ వేసినా రుచి ఉండదండి. అందుకనేసి జాగ్రత్తగా చూసి మరీ ఈ సాల్ట్ అన్నది వేసుకోవాలి. దాంతోనే రుచి చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఆ సాల్ట్ను కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. అంటే మసాలాలు అంటే ఏం లేదండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవే కదండి. వీటినే ఈ పొడిని దీంట్లో వేసేసి ఈ పొడి ఏంటంటే ప్రతి ఒక్క ముక్క కూడా బాగా పీల్చుకోవాలండి. ఆ టైప్లో మనం దీన్ని కలుపుతూనే సన్న మంట మీద బాగా తిరిగేసుకోవాలండి. ఈ పొడి ఎంత బాగా ఈ చికెన్ ముక్క బాగా పీల్చుకుంటుందో అంత మంచి రుచి వస్తుంది చికెన్కి. ఓకేనా. అందుకోసం అనేసి ఈ టైప్లో బాగా తిరిగేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే
దీన్ని కొంచెం మనం వేగనిచ్చుకోవాలండి. అది సన్న మంట మీద, మంట మాత్రం హైలో అస్సలే ఉంచొద్దండి. మంట హైలో ఉన్నిందా పొగ వాసన వచ్చేస్తుంది. ఓకేనా? అందుకోసం అనేసి ఇప్పుడు ఆఖరణ కొత్తిమీర తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి ఇరిసి మీదకించి చల్లేసుకోవాలి. చల్లేసుకునేసి ఇప్పుడు ఇక కాస్తలా కిందకి మీదకి తిరగేసుకునేసి ఒక్కసారి ముక్క ఎలా ఉడికింది, ఫ్రై అయింది, టేస్ట్ ఎలా ఉందని చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఈ టైప్లో మనం గ్రైండ్ చేసి ఆ పొడిని అలా చల్లుకునేసి ఈ చికెన్ మీద వేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకొని ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకొని తింటుంటే రుచి ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఎవ్వరు చేసినా ప్రతి ఒక్కరికి కూడా టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఈ టైప్లో చేస్తే మాత్రం అన్నం ఏది కూడా అవసరం లేదండి. అచ్చం ముక్కలే కూర్చొని నమిలేస్తారండి. అంత మంచి రుచిగా ఉంది. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి. మీరే అంటారు టేస్ట్ మాత్రం సూపర్ అని. ఓకేనా? ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి.